అధ్యక్షులు కాదు కాబట్టి అభినందనలు ఆశీస్సులు అమ్మని కోరుతా ఉన్నాను. పెద్దలు, వేదిక ముందున్నటువంటి వాళ్ళ నారాయణరావు గారు, మా తొండెపు పెద్దలు, మా కాకు మల్లికార్జునం, మరి కళాప్రియులు, మా ప్రీతం మిత్రులు, ఈ నాటక సంఘం మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధ్యక్షులుగా ఉన్నటువంటి మా గుమ్మడి గోపాలకృష్ణ గారికి, మరి పామరి ప్రాంతం నుంచి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినటువంటి నా సోదరి మనులకు, మాస్టర్కి, మీ అందరికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క నిమిషంలో, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలతీతం అయింది, మన ప్రీతమ నాయకుడు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదో రాజకీయాల్లోనే పద్దాలు కాలక్షేపం చేయడం కాకుండా మన గోళనారాయణరావు గారు ఇట్లాంటి పెద్దలను కూడా ఇన్వాల్వ్ చేసి గోపాలకృష్ణ గారి మీద ఈ గురుతర బాధ్యత పెట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయవాడ యొక్క ఉత్సవాన్ని ద్విగుణీకృతం చేయడం, దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో చెప్పుకోవడం కోసం ఆయన ఒక్కడే కంకణం కట్టుకొని ఇటువంటి దానికి బీజం వేసినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కళలను పోషించడానికి మా గోపాలకృష్ణ గారి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన సొంత మండలం వాళ్ళ మొత్తం ఈ పిల్లలందరూ కూడా, ఆయన పుట్టి పెరిగిన ఊరు అయింది కూడా గోపాలకృష్ణ గారిది, కాన్స్టిట్యున్సీ అదే. కాబట్టి మా గోపాలకృష్ణ గారి పాట మాట ఎప్పుడు కూడా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. చంద్రన్న అని ఓ పాట పాడితే చంద్రబాబు నాయుడు గారు ఉప్పొంగిపోతారు. ఆయన సహజంగా అంత తొందరగా నవరు, కానీ గోపాలకృష్ణ గారి పాటకి ముగ్ధులైపోతూ ఉంటారు. మా కాకు మల్లికార్జున నేను ఎప్పుడు గోపాలకృష్ణ గారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాశీస్సులు, అమ్మవారి ఆశీస్సులకి దసరా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా మరి ఇటువంటి మాత్రమే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా గోపాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఈ క్రెడిట్ నాది కాదండి, మా కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు తేజస్వి గారు, చాలా సమర్థవంతురాలైనటువంటి నాయకురాలు, చిన్న వయసే కానీ అద్భుతంగా ఆలోచిస్తుంది, కార్యరూపంలో తీసుకొస్తుంది. ఆ అమ్మాయికి ఒక్కసారి మీరందరూ కరతార్థులతో ఇస్తే, చంద్రబాబు గారు నాయుడు గారి మీద పాటలు అన్నారు ఆయన, ఒకే లైన్ పాడి వినిపిస్తా. ఎందుకంటే మనకు నాయకుడిని మనం